దేవుడు నా మదిలో పెట్టిన భారాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ను కొన్ని దినాలు ధ్యానం చేద్దామని అనుకుంటున్నా. ఏంటన్న ఆ టాపిక్ అంటే, నా వ్యక్తిగత ఆత్మీయాత్రలో దేవుడు నాకు బోధించాలని నా అంతరంగంలో బలంగా నాటినటువంటి విత్తనం ఏంటంటే తిరిగి నిలబడటం. ఈ వారం మనం తిరిగి నిలబడటం అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతాం. వచ్చే వారం నుంచి యుద్ధాల గురించి ధ్యానం చేయబోతాం. యుద్ధాలు. ఏం యుద్ధాలు? భారతదేశం పాకిస్తాన్ యుద్ధం, అమెరికా ఇంగ్లాండ్ దేశం, ఆ యుద్ధాలు కాదు, ఆత్మీయ యుద్ధాలు. ఆత్మీయ యుద్ధాలు ఎన్ని రకాల ఆయుధాలు, ఏ విధమైనటువంటి యుద్ధాలు ఉంటాయి, ఎందుకు ఈ విషయాన్ని లేదా ఈ అంశాన్ని ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, మన ఆత్మీయయాత్రలో ప్రాముఖ్యంగా మన సంఘంలో చాలామంది, ఈవెన్ నా జీవితంలో కూడా దిగజారిపోయి కుమిలిపోయి ఆత్మీయయాత్రలో కిందికి వెళ్ళిపోయి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి తమ జీవితాన్ని చూసుకొని కుమిలిపోయిన వారు లేకుండా పోలేదు, కృంగిపోయిన వారు లేకుండా పోలేదు. మీకు గుర్తుందా? ఆశ తన సైన్యాన్ని చూసుకొని, తన రాజ్యాన్ని చూసుకొని కృంగిపోతాడు. ఎందుకంటే తన రాజ్యం, తన సైన్యం చిన్నది. ఎదురుగా వస్తున్నటువంటి సైనికులు చాలా పెద్దవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు కుమిలిపోయాడు. ఈవెన్ హిజ్కియా కూడా అంతే, అవునా కదా? హిజ్కియా అంతే, ఉజ్జియా అంతే. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుని సన్నిధిలో మోకాలుండి ప్రార్థన చేశారు. అయ్యా చూడయ్యా, శత్రువులు ఇన్ని మాట్లాడుతున్నారు. నాకు అద్భుతమైన మాట. సన్హెరేబు వచ్చి ఒక మాట అంటాడు. ఎవరిని? హిజ్కియాతో, హిజ్కియా మా మలములను మీకు తినిపిస్తాను అంటాడంట. అంటే ఏంటి? మా పెంట తినిపిస్తారా మీకు ఇంకా దిక్కు లేదు, మీ దిక్కు మేమే. లొంగిపోతే బాగుపడతాం, లొంగిపోకపోతే మా పెంట తినిపిస్తాం. ఒక మాట చెప్పాలంటే, కొన్ని సందర్భాల్లో మన శరీర కోరికలు, లోకం, మన చుట్టుపక్కల పరిస్థితులు మనని ఇలాగే అంటాయి. ఎలాగా? నీ వల్ల ఎలా అవుతుందో నేను చూస్తా, నువ్వు ఎలా దీవింపబడతావో, ఎలా నీ బిడ్డలు బాగుపడతారో, ఎలా నీ పరిచర్య దీవింపబడుతుందో, ఎలా నీ బతుకు బాగుపడుతుందో నేను చూస్తా అని బోల్డన్ని సార్లు మన శరీరం, మన గతం, మన క్రియలు మనల్ని వేధించినప్పుడు అనుకున్న ఒకే ఒక దిక్కు, చూడయ్యా నిజమే, శత్రువు చూడు ఏమంటున్నాడు, లోకం చూడు నన్ను ఏమంటుందో, నిజమే నా గతం అలాంటిది. దావీదు కూడా ఇలాగే ప్రార్థన చేస్తాడు. అలా తమ జీవితాలు, తమ గతాన్ని, తమ క్రియలు చూసి కృంగిపోయినటువంటి భక్తులు దేవుని మీద ఆధారపడి తిరిగి నిలబడగలిగారు. అలా అణగారిపోతున్న, ఉద్యోగంలో చల్లారిపోతున్న వాళ్ళు తిరిగి నిలబడటం ఎలా అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతాం. అలాగే తర్వాత దినాల్లో ఆత్మీయ యుద్ధాలు, ఈ యుద్ధంలో సరిగా చేయకనే మనం చాలామంది ఓడిపోతున్నాం. క్రైస్తవుల్లో 100కి 90% మందికి యుద్ధాలు ఏంటో తెలియవు. యుద్ధం ఏంటో తెలిస్తే, ఎదుటోడు ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఎదుటోడు ఎలాంటి ఆయుధాలు వాడుతున్నాడో తెలిస్తే మనం కరెక్ట్ యుద్ధం చేయగలుగుతాం, అవునా కదా? ఉదాహరణకు చపాతీ చేయమని చెప్పి మీ చేతికి కత్తి ఇచ్చారనుకో, కత్తితో చపాతీని తిక్కగలుగుతారా? తిక్కడం అంటే తెలుసు కదా. చపాతీని ప్లెయిన్గా రావాలంటే ఏం కావాలా? చపాతీ కర్ర కావాలి. కర్ర కాకోకుండా మరి దేంతోనా? కత్తితో, గొడ్డలతో చేయగలుగుతారా? ఉదాహరణకు నేను మీ శత్రువును, మీరు నా శత్రువులు, మీరు అటువైపు ఉన్నా, నేను ఇటువైపు ఉన్నా. నేను మీ మీదకి బాణం వేసినప్పుడు మీరేం ఆయుధం వాడాలి? డాలటం పెడతావు, కరెక్టా కదా? కరెక్టేనా? బల్లె విసిరానుకో, ఏమటం పెడతావు? డాలటం పెడతావు, తప్పించుకునే ప్రయత్నం చేస్తావు, అవునా కదా? అగ్ని ఇసురుతున్నాడు అనుకో, తప్పించుకునే ప్రయత్నం చేస్తావు, అవునా కదా? అగ్గి వస్తుంది అనుకో, నువ్వు ఎదురుగా ఏమయ్యాలా? నీళ్లు పోయడమో, నీళ్ళు ఉంచడం. అర్థమవుతుందా? ఎదురుగా వస్తున్నటువంటి ఆయుధం ఏంటో అర్థమవుతే మనం ఏ ఆయుధం వాడాలో అర్థమవుతుంది. ఎదురుగా వచ్చేది ఆయుధం ఏంటో తెలిసి కూడా మనం ఏ ఆయుధం వాడాలో తెలియకపోతే ఆత్మీయయాత్రలో ఓడిపోతాం. ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాను. ఒక దైవజనుడు ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆ పాటను రేడియోలో వినిపించాలనుకున్నాను. ఇది వాస్తవంగా జరిగింది, కానీ పేర్లు చెప్పట్లా, బాగోదని. కొన్ని సంస్థల వారు బాగోదు కాబట్టి చెప్తున్నాను. పాట, అద్భుతమైన పాట రాశారు ఒక దైవజనుడు. ఆ పాటలో ఒక పదం ఉంటుంది. ఆ పదము మరొక అద్భుతమైన దైవజనుడికి నచ్చలేదు. ఈ పాట రాసిన వ్యక్తి ఎవరంటే, ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న పేద సేవకుడు. ఎవరైతే ఆ పాట విన్నటువంటి దైవజనుడు గొప్ప సేవకుడు, అంటే అప్పటికే పేరు మాసినటువంటి దైవజనుడు ఆయన. మన ఆంధ్రాలో, మన తెలుగు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో గొప్ప పేరు మాసినట్టు దైవజనుడు రేడియోలో వాక్యం చెప్పేవారు. ఆ దైవజనుడు ఈ మారుమూల గ్రామంలో సేవ చేస్తున్నటువంటి దైవజనుడు రాసిన పాటను కాస్త తప్పు పట్టాడు. అంటే తప్పు పట్టడం అంటే, ఇది బాగాలేదే, ఇది కరెక్ట్ కాదని. ఇప్పుడు అదే ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? అమ్మో, అంత పెద్ద దైవజనుడు చెప్పాడంటే ఇది ఏంటది, అది అంటే కృంగిపోతారు, కుమిలిపోతారు. అలాగే మీ తండ్రో, నీ తల్లో, నీ తోడబుట్టినోళ్ళో నువ్వెంత, నీ బతుకెంత, నీ జీవితం ఎంత, నీ స్థాయి ఎంత, నువ్వెలాంటి వాడివి, నీ వల్ల అవుతుందా, నీ చేత అవుతుందా అన్నప్పుడు జనరల్గా మనం ఏమవుతాం? కృంగిపోతాం. పోరా, ఒక అమ్మాయి ఇలా అంటుంది, నా స్నేహితుడు వాళ్ళ స్నేహితుడు, పెళ్ళయింది అబ్బాయికి, 2 పిల్లలు.
వాళ్ళ భార్య ఇలా అంటుంది భర్తతో, వాళ్ళ భార్య భర్తతో ఇలా అంటుంది, నీ మొహానికి నాకు ఎప్పుడన్నా 2 కాసులు బంగారం కొనిచ్చావా? ఫ్రెండ్ ఉన్నాడు బయట వీధిలో, నడివీధిలో, కడపలోనే నడివీధిలో, ఎవరిని పట్టుకొని? భర్తను పట్టుకొని, నీ ముఖానికి నాకు ఎప్పుడైనా 2 కాసులు బంగారం తీపిచ్చావా? మా మరిది వాళ్ళు చూడు, వాళ్ళ భార్య గట్ట కొనిచ్చాడో, నీ ముఖానికి ఎప్పుడైనా కొనిచ్చావా? వాళ్ళ మరిదికి సొంతం ఇల్లు లేదు, కానీ ఈ తల్లికి ₹1,00,00,000 ఇల్లు ఉంది. ఏటే 1,00,00,000, నెలకు రెంట్లు వస్తాయి 20,000 బాడిగా, కానీ ఏం కావాలంట? 2 కాసులు బంగారం. అందరి ముందు నడివీధులు ఏమని తిడుతుంది భర్తను? నీ ముఖానికి అనందా. ఆ ప్లేస్లో నువ్వు ఏం చేస్తావు? నీకేమని అర్థందా? అలాంటి పరిస్థితి, అలాంటి మాట కట్టుకున్న భార్య అంటే, కట్టుకున్న భర్తే అంటే మిమ్మల్ని అంటే కృంగిపోతారా? కృంగిపోరా? ఏంటని మాట్లాడరు? కృంగిపోరా? నీ శరీరమే సహకరించినప్పుడు, నీ ఆలోచన విధానం సహకరించినప్పుడు, చేతిలో డబ్బు లేనప్పుడు, ఒంటి నిండా అనారోగ్యం ఉన్నప్పుడు కృంగిపోరా? నీరు గారిపోరా? నీరు గారితో నీరుగా. కానీ చాలామంది భక్తిపరులు వందల కొద్ది తమ మీద ఆయుధాలు ప్రయోగించినా ధైర్యంగా ఆత్మీయతలు ముందడి ఏరియేశారు, సాక్షిగా నిలబడ్డారు. కారణం ఏంటి? వాళ్ళకు నిరాశ, నిస్పృహ, అనారోగ్యం, బాధ, నిందలు, అవమానాలు, ఇన్ని ఆయుధాలు ప్రయోగించినా కూడా వాళ్ళు ధైర్యంగా నిలబడగలిగారు. కారణం ఏంటి? వాళ్ళ మీద ఉపయోగించబడిన అన్ని ఆయుధాలు, వాళ్ళు అన్ని యుద్ధాలు వాళ్ళ మీద పడ్డా వాళ్ళకి కరెక్ట్ ఆ టైంలో ఏ ఆయుధం వాడాలో, ఏ యుద్ధం చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని జయించగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీలోకి ఏదైనా వైరస్ వచ్చిందనుకో, ఆ వైరస్ని చంపే యాంటీబయాటిక్ వేయాలి, అదే వాడాలి, వేరేది వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, తలనొప్పి వచ్చింది, మోషన్ స్టాప్లు వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఏమంటావు? తలనొప్పి వచ్చింది, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మోషన్ టాబ్లెట్ వేసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? తగ్గుతాయా? ఇంకేమి వేయాలా? తలనొప్పి టాబ్లెట్ వేయాలా? అవునా? మరి ఆత్మీయాత్రలు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏ యుద్ధం అయితే మనకు వస్తుందో, ఒక్కొక్కరు ఒక్కొక్క యుద్ధంలో ఉంటారు. ఎన్ని యుద్ధాలు ఉంటాయి అనేది రాను ధ్యానం చెబుతాం. ఈ యుద్ధంలో నువ్వేమున్నావో, ఏ ఆయుధాలు వాడాలో తెలిసి ఉండాలి. అయితే మొట్టమొదటిది, యుద్ధం చేయాలంటే నువ్వు పడిపోయి ఉన్నావు, దారిలో కృంగిపోయి ఉన్నావు. కృంగిపోయిన పాపం వల్ల పడిపోయిన ఆత్మీయుడు తిరిగి లేచిన తర్వాత ఏం చేయాలి? ఈరోజు మన సందేశం ఏంటంటే, ఆత్మీయుడు, భక్తిపరుడు, దేవుడు నమ్ముకున్నటువంటి భక్తిపరుడు, ఆత్మీయుడు, యవ్వన కాలంలో మారుమనసు పొంది రక్షణ పొందినటువంటి భక్తిపరుడు పాపంలో పడిపోయాడు. ఒక 10 సంవత్సరాలు ఆత్మీయతలో అద్భుతమైన ఆత్మీయాత్ర దేవునితో నడిచాడు. తన శరీరాన్ని, తన యవ్వన కాలాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కాలం మారిన తర్వాత చిన్న చిన్నగా లోకం వైపు ఆకర్షితుడై పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయి, రొచ్చులో పడిపోయి, కృంగిపోయి, నిరాశ, నిస్పృహ, బాధ, వేదన. ప్రార్థన చేయబుద్ధి కావట్లా, మందిరానికి వెళ్ళబుద్ధి కావట్లా, వెళ్ళాలన్నా వెళ్ళకపోతే భయం, నా దేవుడు నా చేయి వదిలిపెడతాడేమో భయం, వెళితేనేమో కూర్చుంటేమో ప్రార్థన చేయబుద్ధి కాదు, శక్తి సరిపోట్లా, ధైర్యం సరిపోట్లా. ఒకప్పుడు తండ్రి, దేవా అన్ని కన్నీటితో ప్రార్థన చేసిన ఆత్మీయుడు దిగజారిపోయాడు, పడిపోయాడు, రొచ్చులో పడున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? అలా మీ ఆత్మీయాత్రలు ఎప్పుడైనా జరిగాయా? నా జీవితంలో జరిగాయి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసి, హృదయపూర్వకంగా తండ్రి అని ప్రేమతో పిలిచి, ఒకప్పుడు దేవా నా తండ్రి అని ప్రేమతో పిలిచి, ఆయన ఒడిలో పడుకొని, ఆయన సన్నిధిలో మోకాళ్ళ నుండి నా బాధను, నా కన్నీటిని, నా ఆనందాన్ని, నా సంతోషాన్ని పంచుకున్న దినాలు బోల్డ్ అన్ని. కాలం మారిన తర్వాత ఆ ఒడిని తాకలేక, కాలం మారిన తర్వాత ఆ సన్నిధిని అనుభవించలేక, ఎన్నికి వెళ్ళిపోయినప్పుడు, పాపంలో పడినప్పుడు, రొచ్చులు వెళ్ళిపోయాడు, గుడ్డివాడనే తడువులాడుతున్నప్పుడు ఆయన సన్నిధి కానరాలే. తండ్రి అని పిలవలేకపోతున్నా, దేవా అని పిలవలేకపోతున్నా. కారణం తెలుసా? కారణం ఏంటి? పాపం. కారణం ఏంటి? రొచ్చులో పడ్డా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒక ఆత్మీయుడు పాపంలో పడితే, రొచ్చులో పడితే ఏం చేయాలి? అతడు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటి? ఏం చేస్తే తిరిగి నిలబడతాడు? అదే ఈరోజు మన సందేశం. మన సంఘం 2015లో ప్రారంభించబడిన మన పరిచర్య అద్భుతంగా దేవుని మహాకృపను బట్టి పేదరికంతో కడప పట్టణంలో మారుమూల ప్రాంతంలో కొండ కానుకొని పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు. మందను చూసో, మందిని చూసో, డబ్బును చూసో, పలుకుబడిని చూసో, జ్ఞానాన్ని చూసో, హోదాను చూసుకోనో ఈ పరిచర్య పునాదులు వేయలేదు. వేసామా? మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పరిచర్య చేద్దాం, మన దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి పరిచర్య చేద్దాం, మన దగ్గర మనుషులు ఉన్నారు కాబట్టి, బంధువులు ఉన్నారు కాబట్టి, చుట్టాలు ఉన్నారు కాబట్టి పరిచర్య చేద్దాం అని మందిర పునాది మనం ఏమైనా వేసామా? లేదు. విద్య లేదు, డబ్బు లేదు, పలుకుబడి లేదు, అధికారం లేదు, ఏమీ తెలియని ఈ ప్రాంతంలో, కడప ఊరి బయట ఈ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో పరిచయం ప్రారంభించాం. ఎవరిని నమ్మి? దేవుని నమ్మి. కాలం మారిన తర్వాత మన బలాన్ని నమ్ముకోవడం, కాలం మారిన తర్వాత మనుషులను నమ్ముకోవడం, కాలం మారిన తర్వాత పరిస్థితుల వైపు చూడడం, కాలం మారిన తర్వాత శక్తిని, బలాన్ని నమ్ముకొని కృంగిపోయినప్పుడు, నీరు గారిపోయినప్పుడు, ఆత్మీయతలు దిగజారిపోయినప్పుడు, నిరాశ నిస్పృహలో కృంగిపోయినప్పుడు తిరిగి నిలబడ్డం
ఎలా అనేది ఈరోజు మన సందేశం. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చప్పట్లు కూడా దేవునామా పడతారా? రైట్. మీరు చిన్న కొట్టినారంటే మాకు వద్దు అని అర్థం. గట్టి కొట్టినారంటే ఏదో సేపు కావాలని అర్థం. అవునా? మరీ చిన్న కొట్టారంటే తొందరగా వదిలిపెట్టి వెళ్ళిపోతామని అర్థం. సరే, ఇప్పుడు చెప్పండి, కావాలా వద్దా? రైట్. కావాలంటే చప్పట్లు కూడా దేవునామా పడతారా? రైట్. మీ అందరికన్నా గట్టిగా ఇసాగానే కొట్టాడు ముందు. రైట్, మంచిది. వాక్యాలకు వెళ్దాం. నిజంగా ఆత్మీయుడు దిగజారిపోతాడు, నిజంగా ఆత్మీయుడు కృంగిపోయాడు, రొచ్చులో పడ్డాడు. ఏం చేయాలి? ఏం చేస్తే తర్వాత నిలబడతాడు? అవునా? ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గాయమైంది అనుకో, చేతికో కాలుకో దెబ్బ తిరిగింది అనుకో, డాక్టర్ ఏం సార్ ఫస్ట్ ఎలా తగిలిందని పరీక్షిస్తాడు. చించడా పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత దానికి ఆయిల్మెంట్ రాస్తాడు. అవునా కదా? ఆయిల్మెంట్ రాయంగా ఏమవుతుంది? గాయం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆత్మీయుడు, మారుమనసు పొందిన వ్యక్తి, మారుమనసు పొందిన బాప్తిసం తీసుకొని మారుమనసు పొందిన యవనస్తుడు రొచ్చులో పడి పాపానికి, భూతబొమ్మలకు, సినిమాలకు, లోకానికి, పాపానికి బానిసైన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించలేని యవనస్తుడు తిరిగి నిలబడాలంటే ఏం చేయాలి? తిరిగి నిలబడాలంటే ఏ మార్గం గుండా వెళ్ళాలి? ఏ మార్గం గుండా వెళ్ళాలో అర్థం అవ్వాలంటే ముందు ఏం జరిగిందో తెలియాలి. అర్థం కాలేదా? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, లోకంలో పడినప్పుడు, పాపంలో పడినప్పుడు, ఆత్మీయుడు రొచ్చులో పడ్డప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయం తెలిస్తే ఏం చేయాలో అని అర్థమవుతుంది. అర్థం కాలేదా? మర్చుకోమాడతాను. పాపం చేసినప్పుడు, రొచ్చులో పడ్డప్పుడు ఏం జరుగుతుంది? మొట్టమొదటిది, ప్రాముఖ్యమైనది ఏం జరుగుతుంది తెలుసా? దేవునితో సహవాసం పోతుంది. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు పాపంలో పడిన వెంటనే దేవునితో సహవాసాన్ని కోల్పోతావు. అనుకుందాం, ఒక యవనస్తుడు ఒక అమ్మాయితో శారీరక పాపం చేయడానికి ఆత్మీయుడు ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేస్తున్న కొద్దీ అంతరంగం ఘోషిస్తుంది. ఏమని? వద్దు, తప్పు 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 అని. ఆ స్వరాన్ని, ఆ మాటను పక్కన పెట్టేసి వెళ్ళాడు అనుకో, పాపం చేయ ప్రయత్నం చేశాడు అనుకో. ఇప్పుడు తన అంతరంగంలో దేవుని సహవాసం ఉంటుందా? ఉండదు. ఉంటుందా? ఉండదు. సో ఫస్ట్ జరిగేదంటే తెలుసా? సహవాసాన్ని కోల్పోతాడు. రెండవది జరిగే ప్రాముఖ్యమైన పని అంటే మనస్సాక్షి దుర్మార్గంతోనూ కల్మషంతోనూ నింపబడుతుంది. ఈ రెండు ప్రాముఖ్యమైన. ఎందుకో తర్వాత దినాలు మనం ధ్యానం చేయబోతాం. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక వ్యక్తి రొచ్చులో పడతానే, ఒక ఆత్మీయుడు పాపంలో పడతానే, మొట్టమొదటిది అఫ్కోర్స్ సమాధానం కోల్పోతాడు, నెమ్మది కోల్పోతాడు, దుఃఖము, భయము ఇవన్నీ అలుముకుంటాయి. కానీ సమాధానము, దుఃఖము, బాధ ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే, దేవుడు ఎడబాటైన తర్వాత మనస్సాక్షి కల్మషంతో నింపబడితే ఆటోమేటిక్గా వస్తాయి. అవునా కదా? ఉదాహరణగా మాట్లాడతాను. కరోనా వచ్చినప్పుడు జనరల్గా ఏమేం లక్షణాలు కనపడతాయి చెప్తారా? ఉదాహరణకు మలేరియా వచ్చిందనుకో, ఈ లక్షణాలు ఉంటాయని చెప్తారు. అవునా? కరోనా వచ్చినప్పుడు, కరోనా అందరికీ తెలుసు కదా, వచ్చింది కదా, అత్తగారింటికి వచ్చినట్టు వచ్చిపోయింది కదా, రాలేదా? మళ్ళీ పిలుద్దామా కరోనాను? రైట్. కరోనా వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనపడతాయని మనకు సోషల్ మీడియాలో, టీవీ వార్తలు చెప్పేవారు. ఏ లక్షణాలు కనపడతాయి? దగ్గు, ఒళ్ళు, తలనొప్పి, ఇంకా జలుబు, శ్వాస తీసుకోలేకపోవడం, ఇవి జరిగే లక్షణాలు. ఒప్పుకుంటారా? ఇప్పుడు నా ప్రశ్న, దగ్గుకు సపరేట్ టాబ్లెట్, తలనొప్పికి సపరేట్ టాబ్లెట్, ఒళ్ళు నొప్పులకు సపరేట్ టాబ్లెట్, ఊపిరి ఆడడానికి సపరేట్ టాబ్లెట్, ఇలా ఏమైనా ఉందా? ఉన్నాయి. కానీ అది కాదు కరెక్ట్ వాడాల్సిన మెడిసిన్. లేదా దగ్గుకు, ఒళ్ళు నొప్పులకు లేవా? కాదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ తగ్గాలంటే మెయిన్ వైరస్ ఏంటి? కరోనా వైరస్. ఆ వైరస్ తప్పితే ఇవన్నీ చచ్చిపోతాయి లేదా? ఏమని అర్థం చెప్పేది? అలాగే మనస్సాక్షి ఒకటి బాగుందనుకో, అర్థం చేసుకోండి, నా పాయింట్ అర్థం చేసుకోండి. మనస్సాక్షి దేవునితో కరెక్ట్ సమాధానం ఉందనుకో, మిగిలిన బాధ, వేదన, దుఃఖం, అసమాధానం ఇవన్నీ పోవా? మీకేమైనా అర్థం కలదా? అర్థం. మనస్సాక్షి ఒకటి కరెక్ట్గా ఉంటే బాధ, దుఃఖం, వేదన, అసమాధానం పోవా? ఈ మనస్సాక్షి ఒకటి కరెక్ట్గా ఉండాలి. ఈ బాధ, దుఃఖం ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే దేవునితో రైట్ సహవాసం ఉండాలి. అర్థం కదా? అంటే మనకున్న మెయిన్ జబ్బు ఏంటి? కరోనా అయితే మనకున్న మెయిన్ జబ్బు ఏంటి? దేవునితో సహవాసం. ఆ దేవునితో సహవాసం కరెక్ట్గా ఉంటే మనస్సాక్షి బాగుంటుంది. మనస్సాక్షి బాగుంటే నెమ్మది, సమాధానం, ఆనందం, చుట్టూ పరిస్థితులు ఎన్ని ఉన్నీలే ధైర్యంగా ఉంటాం. అవునా కదా? పౌలును పట్టుకున్నారు సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి. పౌలు అద్భుతమైన మాట్లాడాడు. నా మనస్సాక్షి ఎదుట, మనుషులు ఎదుట నేనే తప్పు చేయలేదంటాడు. అవునా? తప్పు చేయనోడు చూడండి, నిష్కలంకమైన మనస్సాక్షినోడు ధైర్యంగా ఉంటాడు. ఉంటాడు. సో ఇప్పుడు నా ప్రశ్న, పాపం చేసినప్పుడు జరిగే రెండు ప్రాముఖ్యమైన పనులు ఏంటి?
ఒకటి, దేవునితో సహవాసం కోల్పోతాం. రెండు, మనస్సాక్షి కల్మషం చెందుతారు. ఇప్పుడు ఈ రెండింటిని పాపంలో పడిన వ్యక్తి ఈ రెండు కలిగి ఉంటాడు. సహవాసం కోల్పోతాడు, మనస్సాక్షి పాడైపోతాడు. ఆ పాడైపోయిన సహవాసం కోల్పోయిన వ్యక్తి పాపములో పడిన వెంటనే చేయాల్సిన రెండు ప్రాముఖ్యమైన పనులు. ఒకటి, సహవాసాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి. ఎలా? రెండోది, మనస్సాక్షిని పవిత్రపరచుకోవాలి. ఎలా? ఈ రెండు విషయాలు ధ్యానం చేయాలి. పాపంలో పడిన వ్యక్తి, తిరిగి దిగజారిపోయిన వ్యక్తి, మందిరంలో కావచ్చు, ఆత్మీయతలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మీ వ్యక్తిగత ఆత్మీయతలో కావచ్చు, దిగజారిపోయారా? కృంగిపోయారా? ప్రార్థన లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, దేవునికి దూరం అయిపోయి బూతుబొమ్మలకు, సినిమాలకు, గర్ల్ ఫ్రెండ్కు, బాయ్ ఫ్రెండ్కు, లోకమైన ఇచ్చలకు బానిసైపోయి, కుటుంబంలో సమస్యలను బట్టి, భర్త బట్టని భార్యను బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి, లోకాన్ని చూసి, సమాజాన్ని చూసి, అన్యాయాలకు, అక్రమాలకు దిగజారిపోయిన లేకుండా పోలేదు. ఒక ఆత్మీయుడు, దేవుడు నమ్ముకున్నట్టు ఒక అన్న, అద్భుతమైన భార్య, గవర్నమెంట్ ఎంప్లాయ్ బాగా పోషింపబడుతున్న, అద్భుతంగా ఆత్మీయంగా నమ్మకంగా జీవించే వ్యక్తి ఓ రోజు ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు తట్టుకోలేక ఇంచుమించు తన 10 ఏళ్ల సర్వీస్లో, తన 10 ఏళ్ల గవర్నమెంట్ జీవితంలో ఎప్పుడు కానీ లంచం తీసుకోలేదు. లంచం అంటే తెలుసా? లంచం మంచం కాదు, లంచం తెలుసు కదా. లంచం తీసుకోలేదు. కానీ 10 ఏళ్ల తర్వాత అద్భుతంగా ఆత్మీయుడు, భక్తిపరుడు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి మీద ఆధారపడే వ్యక్తి. కానీ తన తోటి పాటున్నటువంటి వాళ్ళు లంచాలు తీసుకొని నైనిపోయిన అన్ని చేసి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతుంటే 10 ఏళ్ళలో ఒక్కసారి కూడా లంచం తీసుకోలేదు. కానీ 11 సంవత్సరాల సరికి తన అంతరంగంలో బాధ. ఏంటా బాధ? ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి, చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి అతడు కూడా లంచం తీసుకోవడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? లంచం తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతడు ఆత్మీయుడు కదా. లంచం తీసుకున్న క్రైస్తవుడికి, లంచం తీసుకుంటున్నటువంటి అన్యుడికి తేడా ఉంటుంది. లంచం తీసుకుంటున్నటువంటి క్రైస్తవుడు మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. తప్పు చేస్తుంది చేయదా? చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. తింటున్న తిండి పోవట్ల, పడుకుంటున్న నిద్ర రావట్లే, బాధ, ఆవేదన, తప్పు చేశాడు, కురింగిపోయాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయలేకపోతాడు. ఎందుకు? నువ్వు లంచగొండివి. బైబిల్ ఏమంటది? లంచగొండులు పరలోక రాజ్యానికి వారసులు కారు ఉందా? బైబిల్ నీరు గారిపడి ఏం చేయాలి? 10 ఏళ్ళు కాపాడుకున్నాడు, పడిపోయాడు. అలా పడిపోయిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది. ఇప్పుడు తిరిగి నిలబడాలంటే దేవునితో సహవాసం ఉండాలి. రెండోది, మనస్సాక్షి బాగుపడాలి. పాపంలో పడిన వెంటనే ఈ రెండు గుర్తుపెట్టుకోండి, దేవునితో సహవాసం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ రెండు లేకోకుండా మీరు సేవ చేయలేరు, ప్రార్థన చేయలేరు, ఆత్మీయతలు ఎదగలేరు. నా పాయింట్ మీకు అర్థం ఉందా? దేవునితో సహవాసం లేకుండా, మనస్సాక్షి బాగు చేసుకోకుండా మీరు ఆత్మీయతలు ఎదగలేరు, భక్తిపరులుగా ఉండలేరు, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించలేరు, జీవితంలో విజయము సాధించలేరు. నువ్వు ఆత్మీయుడు అయితే నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతకలేవు. ఉదాహరణకు ఒక బైక్ కొన్నారు, చక్కగా కొత్త బైకులు పోతున్నారు, ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో కింద పడినప్పుడు మీ ఒంటికి గాయాలయ్యి బైకు దెబ్బలు తగిలాయి. అవునా? ఒంటికి గాయాలయ్యి బైకు దెబ్బలు తగిలాయి. గాయాలైన రక్తం ఒక వైపు పోతుంది, బైక్ ఏమో సౌండ్ వస్తుంది, సరిగా బైక్ నడవట్లేదు, కానీ కటకటగాని సౌండ్ వస్తుంది. అలాగే తీసుకొని నడుచుకుంటూ పోతుంటే మీ గమ్యానికి సురక్షితంగా క్షేమంగా చేరగలరా? చేరలేరు. మార్గ మధ్యలో రక్తం అంతా బ్లీడ్ అయిపోయి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. వీలైతే బండికి ఏమైనా దెబ్బ తగిలింటే, ఆ బండి ఏదైనా పాటలు పోయి ఉంటే, కాలం మారుతున్న కొద్దిగా ఆ బండి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తిరిగి మళ్ళీ గమ్యానికి క్షేమంగా చేరాలంటే ఏం చేయాలి? పడిన వెంటనే గాయాలు మాన్పుకోవాలి, లేదా గాయానికి తగిన మందు వేసుకోవాలి. 2, బైకును రిపేర్ చేసుకోవాలి. అర్థం కలదా? అలాగే రొచ్చులో పాపంలో పడిన వ్యక్తి చేయాల్సిన ప్రాముఖ్యమైన పని మొట్టమొదటిది దేవునితో సహవాసం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా ఆత్మీయతలో ముందుకెళ్ళాడు. రెండోది, మనస్సాక్షిని భావిస్తాం. ఎలా సహవాసం చేయాలి? ఇప్పుడు నా ప్రశ్న, పాపంలో పడిన వ్యక్తిని నువ్వు చెప్పింది బాగానే ఉందన్న. పాపంలో పడిన తర్వాత ఆత్మీయతడు దిగజారిపోయిన తర్వాత ప్రార్థన చేయబుద్ధి కాదు, చెబుతుంది కదా? కాదు. మరి ఎలా సహవాసం చేస్తాం? ప్రార్థన ఎందుకు చేయబుద్ధి కాదంటే పాపం మనల్ని అడ్డగిస్తుంది. కానీ ప్రార్థన చేయడానికి మనకున్న ఒకే ఒక దిక్కు. ఏంటా దిక్కు? హెబ్రీయులు రాసిన పత్రిక తీస్తారా? హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, ఎవరంట? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ఏంటా మార్గము? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఏంటి? తలపై వివరిస్తాను. పాత నిబంధనలో ఒక ఆచారం ఉంది.
ఎవరైనా తప్పు చేశారనుకో, ఎవరైనా పాపం చేశారనుకో, ఆ పాపానికి క్షమింపబడాలంటే, దేవునితో సహవాసం తిరిగి పునరుద్ధరింపబడాలంటే పాత నిబంధనలు ఏం చేసేవారు తెలుసా? బలి అర్పించేవారు. అవునా? వస్తూ ఏం పట్టుకొచ్చేవారు? బలిని పట్టుకొచ్చేవారు. అవునా? అయితే కొత్త నిబంధనలో ఆ బలి పట్టకొచ్చినా కూడా ఆ బలి ఏడు వరకు చెందుతుంది. ఉదాహరణకు ఇది దేవాలయం అనుకోండి, కాసేపు సొలొమోను దేవాలయం. మనం పాపం చేసాం, లేదా నేనే పాపం చేశాను, లేదా మీరే పాపం చేశారు. ఓ జంతువుని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత ఆ జంతువు ఎక్కడి వరకు వస్తుంది? మీరు ఎక్కడి వరకు వస్తారు తెలుసా? దేవాలయం ముందు ప్రాంగణం ఉంటుంది. ఆ ప్రాంగణం వరకు జంతువుని తీసుకొని చేస్తారు. అయ్యగారు ఏదైనా పాపం చేశానండి, పాపం చేసిన క్షమించాడంటే ఆ జంతువు మీద చేయి పెట్టి ఆ జంతువుని అర్పించి ఆ జంతువు యొక్క రక్తాన్ని పోక్షించి అక్కడి నుంచి చట్ట పంపిస్తారు. ఆ వ్యక్తి మందిరంలోకి వస్తాడా? ఆ పాపం చేసిన వ్యక్తి మందిరంలోకి రాగలుగుతాడా? లేడు. ఆ వచ్చేది కూడా ఎవరు? యాజకుడు మాత్రమే. ఇంకా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి. ఇది ఎప్పుడు? పాత నిబంధన. ఎందుకు రాలేడంటే ధైర్యం సరిపోదు, భయం. ఎందుకు భయం? పాపం చేశాడు కాబట్టి. అయితే కొత్త నిబంధన గ్రంథంలో పాపం చేసిన వ్యక్తి, పాపంలో పడిపోయిన వ్యక్తి, దిగజారిపోయిన వ్యక్తి దేవుని సన్నిధిలోకి ధైర్యంగా వెళ్ళగలిగే మార్గం ఏదైందంటే క్రీస్తు ద్వారా. అంటే తండ్రి యొద్దకు వెళ్ళలేవు, తండ్రి సన్నిధికి ధైర్యంగా చేరలేవు. ప్రభువైన యేసుక్రీస్తుని యేసు నేను లేకపోతున్నా, ఆయన సన్నిధిలో చేరలేకపోతున్నా, యేసయ్యా నాకు సహాయం చేయవా. మనకున్న మొట్టమొదటి దిక్కు మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే యేసయ్యా పాపంలో పడ్డాను, తండ్రి సహవాసాన్ని కోల్పోయాను, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు. ఒక చిన్న మాట చెప్తాను. స్కూల్లో ఒక అల్లరి పిల్లడు ఉన్నాడు, బాగా అల్లరి చిల్లరి, చీటికి మాటి గొడవలు వెళ్తారు. కొంతమంది పిల్లలు ఉంటారు అనమాట. మన మందిరానికి ఒక పిల్లోడు వచ్చేవాడు, రావట్లేదు ఆ పిల్లోడు. చూసేదానికి సైలెంట్ ఉంటాడు. మన మందిరంలో ఒకసారి జరిగే సంపత్ను ఆ పిల్లోడు ఏం చిన్న వెళ్ళిపోతాడు అంటే అబ్బాయి అంటే ఆ పిల్లోడు అంతే అన్న, ఏం తెలియదు నీకు అన్నాడు. ఏమైందన్న? వెనకింటోళ్ళతో, ఆ ముందు ఇంటో, ఆ ఇంటోళ్ళతో, ఇంటో పెద్ద పెద్దలతో కూడా పెట్టుకుంటాడంట. ఇంతున్నాడు అబ్బాయి, ఎంత ఇంతున్నాడు పెద్ద పెద్దలతో. సంపత్ వాళ్ళ తమ్ముడు, ఏం పేరు? మా పేరు, కెమెరా లైవ్ వెళ్తుంది కదా. పెద్ద నేను ఆశ్చర్యపోయా. ఈయనన్నాడు వందనాలన్నా, సైలెంట్గా ఉంటాడు, చాలా సైలెంట్. సంపత్ చెప్తాను, నేను నమ్మలేకపోయా. ఇంతుంటాడు అంటే నేనేం చెప్పి ప్రయత్నం చేశానంటే కొంతమంది పిల్లలు చిన్నతనంలోనే పుట్టుకొని కొంచెం బాగా అల్లరి, చిటిమాటి గొడవలు వేసుకుంటారు. స్కూల్లో ఒక పిల్లడు బాగా అల్లరి చిల్లరి, చీటిమాటి గొడవలోకి వెళ్ళేవాడు. చీటికి మాటికి వీళ్ళతో పాటు గొడవలోకి వెళ్తూ, వీళ్ళతో గొడవలు వెళ్తూ ఆ గొడవలు పెట్టుకొని స్కూల్లో బాగా అల్లరి. ఓ రోజు తన అల్లరి బాగా మితిమీరిపోయింది. ఆ స్కూల్లో పీటీ సార్ ఉంటారు కదా, జనరల్గా గ్రౌండ్లో పీటీ సార్ ఉంటాడు అనమాట. ఆ పీటీ సార్ బాగా స్ట్రిక్ట్ అనమాట. కొట్టడం మొదలు పెట్టడానికి భయంకరంగా కొడతాడు. అలా ఎంత కొట్టినా మారేవాడు కాదు, ఎంత కొట్టినా కూడా చెల్లించేవాడు కాదు. ఎవరు? అల్లరి పిల్లోడు. అయితే కాలం మారుతుంది, ఆయన కొడుతున్నాడు, తిడతా అంటారు స్కూల్లో, తిడుతున్నారు. కాలం మారింది. ఓ రోజు తన అల్లరి మితిమీరిపోయింది. ఓ రోజు ఇలాగే గ్రౌండ్లో ఆడుకుంటుంటే ఒక పిల్లోని వికెట్ ఉంటుంది చూసారా, క్రికెట్ ఆడే వికెట్, బ్యాట్ వికెట్ ఉంటాయి కదా, 3 వికెట్స్ ఉంటాయి కదా, ఆ వికెట్ తీసుకొని కొట్టాడు. కొట్టనే కాలు ఇరిగి ఇక్కడ బ్యాక్ సైడ్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి బ్లీడ్ అవుతుంది. బోన్ ఫ్రాక్చర్ అంటే దెబ్బ తగిలింది, బాగా బ్లీడ్ అయిపోతుంది. కోపం, ఆవేశం, అల్లరివాడు. ఆ పిల్లోడి తోటి విద్యార్థికి కొడతానే బ్లడ్ బయటకు వచ్చేసింది, భయంకర రక్తం కారుతుంది. వాడు ఏడుస్తున్నాడు. ఇంకా స్కూల్లో టీచర్లు పోయి అందరూ చెప్పారు పలానాడు కొట్టాడు అని. ఇంకా ఆ పీటీ సార్ వస్తాను కేటు కొడతానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వీడు ఏడుస్తున్నాడు. ఇంకా ఎవరు? అల్లరి పిల్లాడు భయంకరంగా ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో తప్పు చేశానే. తన బ్యాగు ఆ స్కూల్లో బ్యాగులు తన సంబంధించిన సామాన్లను ఆడ వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో మూలం కూర్చొని వణుకుతున్నాడు. జ్వరం వచ్చేసింది ఆ భయానికి. అప్పటి వరకు అల్లరోడే, కానీ ఒక్కసారిగా రక్తం చూసేసరికి అంత భయంగా, అంత క్షీణంగా, ఆ బాధ చూసేసరికి వణుకు పుట్టేసింది. ఎవరైతే దెబ్బ తిన్నాడు ఆ పిల్లోడు ఉంటాడు కదా, ఆ పిల్లోడు తల్లిదండ్రులు వస్తారా అప్పుడప్పుడు భలే కామెడీ కనిపిస్తాయి. 2 చిన్నపిల్లలు కొట్టుకున్నాను అనుకో, ఆ గొడవ కాస్త శినిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. ఈ పెద్దవాళ్ళు కొట్టుకుంటారు. అది ఎంతవరకు కొట్టుకుంటారు? పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. పోలీసు వాళ్ళు అడుగుతారన్నమాట, మీరు కొట్టుకోవడానికి కారణం ఏంటంటే పిల్లోళ్ళు, ఒరే మీరు ఎందుకు కొట్టుకున్నారంటే చాక్లెట్ కోసమో పొప్పర్మెంట్ కోసమో. అర్థం కాలేదా? అర్థమైందా? ఇలాంటి గొడవలు చూసినా నవ్వు వస్తుంది నాకు. 2 పిల్లలు కొట్టుకుంటే వాడేదో కొట్టినాడు, ఈడో కొట్టాడు, రే పోరా అని చెప్పే పద్ధతి ఉంటుంది. దానికి పోయి పెద్దలు కొట్టుకుని మా కొడుకున్నారు ఇట్లా ఉంటాయి. మొత్తానికైతే ఆ తల్లిదండ్రులు వచ్చారు. వస్తానే పిల్లడు చూశాను. మళ్ళీ ఏమన్నా తల్లిదండ్రులు, అతను కూడా పిల్లోడే కదా పాపం తెలియ కొట్టాడని వాళ్ళు అనుకుంటారు. తల్లిదండ్రులు తమ కొడుకుని హాస్పిటల్ జాయిన్ చేశారు. ఈ అల్లరోడికి భయం వేస్తుంది, వణికేస్తుంది. ఇంకా స్కూల్కి ఎత్తే ఈ అల్లరి పిల్లోడికి ఒకటే భయం, అయ్యో అనవసరం కొట్టానే, అయ్యో ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేశానే అని బాధ. పిల్లోడు వణుకుతున్నాడు, భయపడుతున్నాడు. స్కూల్కి వెళ్తే పీటీ సార్ కుక్కను కొట్టినట్టు కొడతాడు, అదొక భయం. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇంట్లో కూర్చొని వణుకుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇది గమనించాడు తండ్రి. ఏమైందిరా అంటే, నాన్న ఇది పరిస్థితి. సరే రాపదో స్కూల్ కాడికి ఊరికి ఆ పిల్లోడు చూద్దాం దా అంటే, లేదు నాన్న ఆడ పీటీ సార్ ఉంటాడు,
వేస్తాడు, నరుకుతాడు. అమ్మో నేను రానన్నా. ఏం కాదు నాయన, తండ్రి చెప్పాడు, నేనున్నాను, దా పోదాం దా అని గబగబా తండ్రి చేతి పట్టుకొని పిలుచుకెళ్ళి అక్కడికి వెళ్ళి, సార్ నా కొడుకు చేసిన తప్పే, బట్ రాత్రి నుంచి బాగా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, అని క్షమించండి, నన్ను చూసి క్షమించండి, నేను కొడతాను, నేను సరి చేసుకుంటాను, నా బిడ్డను నేను సరి చేసుకుంటాను. నిజమే, ఇన్నాళ్ళు నా పిల్లలకు చదువు చెప్పారు, అల్లరోడే చిల్లరోడే ఎవరు, నా కొడుకు, కానీ నేను చదువు చెప్పుకుంటాను, నేను సరి చేసుకుంటాను, క్షమించండి, నన్ను చూసి వదిలిపెట్టండి అని చెప్పి, సరే సార్ మిమ్మల్ని చూసి వదిలిపెడతా. మరి ఆ పిల్లోడు పరిస్థితి, ఆ పిల్లోడు గాయమేలా కొట్టాడు, ఆ పిల్లోడు బాగా అయ్యేంతవరకు అయ్యే ఖర్చులు అయ్యే పరిస్థితి మొత్తం నేను చూసుకుంటా, దయచేసి క్షమించండి అని 2 చేతులు ఆ పీటీ సార్ దగ్గర 2 చేతులు జోడించి క్షమాపణ అడుగుతుంటే, ఆ మూల నిలబడిన కొడుకు చూశాడు. కొడుకు సార్ నన్ను చూసి నాకు కొడుకు గుండెల్లో నీళ్లు కారడం మొదలుపెట్టి, కొడుకు గుండె కళ్ళల్లో కన్నీరు కారడం మొదలుపెట్టింది. ఏంటా కన్నీరు? క్షమించయ్యా, తప్పు చేశాను, నా వల్ల ఇది జరిగింది అనే బాధ, రోదన. ఎవరికి? బాధ, ఆవేదన. ఆ బాధ ఆవేదనలో ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి. బోరున ఏడుస్తున్నాడు. ధైర్యంగా అప్పుడు తండ్రి వెళ్ళి ఆ అబ్బాయికి ఎవరైతే గాయమైందో ఆ అబ్బాయికి కావాల్సిన అవసరం ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు అన్నీ చూసుకున్నాడా? చూస్తున్నాడు. అంతా బాగైంది. బాగా దేవుని మహాకృపను బట్టి అబ్బాయి బాగయ్యాడు. ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తర్వాత అబ్బాయి నుంచి ధైర్యంగా స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు, ధైర్యంగా తన స్నేహితులతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ అల్లరి చిల్లర వాడు ధైర్యంగా స్కూల్కి వెళ్ళడానికి, ధైర్యంగా మిగిలిన వాళ్ళతో మాట్లాడడానికి, ధైర్యంగా ఉండడానికి కారణం ఎవరు? తండ్రి. అవునా కదా? అలా నువ్వు తండ్రి చెయ్యి పట్టుకోకపోతే ఒంటరిగా కుమిలిపోతావు. అలాగా ప్రభువైన యేసుక్రీస్తును పాపంలో రొచ్చులో పడినప్పుడు ఒంటరిగా కుమిలిపోతూ ఉంటే గనక కృంగిపోతావు, నీరు గారిపోతావు. నువ్వు పట్టుకోవాల్సిన మొట్టమొదటి చెయ్యవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెయ్యి. యేసు క్షమించు. ఒక మాట యోహాను సువార్తలో ఒక మాట చదువుదామా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం ఒక మాట ఉంటుంది. 1 యోహాను పత్రిక అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. నా చిన్నపిల్లలారా, పెద్ద పిల్లలన్నా చిన్నపిల్లలన్నదా? యోహాను అద్భుతమైన రాస్తున్న మాట. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యుద్ధమనుకున్నాడు. అద్భుతమైన ఎవరున్నారంట? ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది ఉన్నాడంట. అంటే మనం పాపం చేసినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు తండ్రి యొద్ద, ప్రభువా తప్పు చేశాడు, క్షమించయ్యా అని మన కొరకు ఎవరు వేడుకుంటున్నారంట? యేసుక్రీస్తు. సో మన పాపంలో పడినప్పుడు, పాపము చేసిన ఎడల ఉందా, పాపంలో పడిన ఎడల మొట్టమొదట నువ్వు వెళ్ళాల్సిన స్థానం, నువ్వు పట్టుకోవాల్సిన చెయ్యి, నువ్వు చేయాల్సిన ప్రార్థన, నువ్వు అనాల్సిన మాట ఎడ తెలుసా? యేసు చెయ్యి పట్టుకోవాలి. యేసు నన్ను వదిలిపెట్టద్దనాలి. యేసు నువ్వు క్షమించయ్యా యేసయ్య. సో మొట్టమొదటిది తండ్రితో సహవాసానికి వెళ్ళే కంటే ముందు యేసయ్య సహవాసాన్ని, యేసయ్య చేతిని పట్టుకో. ఆయనే నీ ధైర్యం. నువ్వు అడగాల్సింది ఏం తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున నా కొరకు, అద్భుతమైన మాట. మరొక మాట చూద్దాం, 2వ వచనం 2వ అధ్యాయం 1 నుంచి. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అద్భుతమైన మాట. రైట్. శాంతికరం అంటే తండ్రి మన మీద కోపపడుకోకుండా, తండ్రికి మన మీద వచ్చే కోపం. ఇందాక ఒక ఉదాహరణ చెప్పా. పీటీ సార్కి ఆ పిల్లడి మీద కోపం ఉండదా? ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఎవరు వెళ్ళి కూల్ చేశారు? తండ్రి. అలా తండ్రి మన మీద కోపపడుతుంటే ప్రభువైన యేసుక్రీస్తు కుడిపార్శ్వన కూర్చొని క్షమించయ్యా 2 చేతులు జోడించి, తండ్రి తన అధికారాన్ని, తండ్రి తన గౌరవాన్ని పక్కన పెట్టి ఏ విధంగా అయితే పీటీ సార్ అడిగాడో, పరలోకముందున్న తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రి సంజీవ్ తేజ వాడు తప్పు చేశాడు, క్షమించు, వాడి తరపున నేను కోరుకుంటాను, క్షమించయ్యా. ఎంత అద్భుతమైన మాట. ఎవరు అడుగుతున్నారు? యేసు. ఎవరు అడుగుతున్నారు? యేసుక్రీస్తు. సో పాపంలో పడినప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి? యేసయ్యా క్షమించు. తండ్రి దగ్గరికి వెళ్ళే అర్హత నాకు లేదు, తండ్రి అనే పిలిచే అర్హత నాకు లేదు, నువ్వు నాతో ఉండయ్యా, నా చేయి. సో పాపంలో పడిన మొట్టమొదటిది తిరిగి నిలబడాలంటే యేసుక్రీస్తే దిక్కు, యేసయ్యే దిక్కు. మనకున్న రక్షణ ఎవరు? యేసుక్రీస్తు. సరే, బాగానే ఉందన్నా, బాగా చెప్పావు. సరే, యేసుక్రీస్తు చేయి పట్టుకున్నావు, పాపంలో పడ్డావు, రొచ్చులో పడ్డావు అనుకుందాం. 10 ఏళ్ల కిందట మారుమనసు పొందిన ఒక యవనస్తుడు బుధు బొమ్మలకో, సినిమాలకో, అమ్మాయికో, అబ్బాయిలకో, రొచ్చులోనో, పాపంలోనో, బాయ్ ఫ్రెండ్కో, గర్ల్ ఫ్రెండ్కో రొచ్చులో పడి పాపం అంతా కల్మషంతో నింపబడింది. వాక్యం చెప్తుంటే ఇలాగే గుండెల్లో పొడవబడి తిరిగి నిలబడాలని ఆశ.
ప్రార్థన చేస్తుంది ఏమని? యేసు నన్ను క్షమించు. నిజంగా పశ్చాత్తాపడింది, నిజంగా కన్నీరు గారుస్తుంది, నన్ను క్షమించి యేసయ్యా అన్నది. నిజంగా యేసయ్య క్షమించు. నిజంగా తండ్రి ఎదుట పలానా అమ్మాయి తప్పు చేసింది, పలాని రూతు తప్పు చేసింది, పలాని ఎస్తేరు తప్పు చేసింది, పలాని తల్లికి తప్పు చేసింది, క్షమించేసయ్యా, ఆ బిడ్డను నా కుమార్తెను క్షమించు, ఆమె పక్షాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ తండ్రి నిజంగానే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినంత మాత్రాన అయిపోదు. ఎందుకు అయిపోదు? ఆ తండ్రి సవాసం ఉంది, బాగానే ఉంది. మనస్సాక్షిలో గతం అనే విత్తనాలు, గతంలో చేసిన పొరపాట్లు, గతంలో చేసిన అలవాట్లు అవి ఉంటాయి ఉండవా లోపల? ఆ మనస్సాక్షిని దోషారోపణ చేస్తుందా చేయదా? ఆ కల్మషం ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? మనస్సాక్షిని బాగు చేసుకో. సో మొట్టమొదటిది దేవునితో సహవాసం తిరిగి నిలబెట్టుకోవాలా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. రైట్. ఇంకా రెండవది మనస్సాక్షిని బాగు చేసుకోవాలి. ఇప్పుడు మనస్సాక్షిని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? మనస్సాక్షిని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? యెషయా గ్రంథం ఒక మాట తీస్తారా? యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త ఏమంటాడు చూడండి ఒకసారి. 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినను గాయాలు, దెబ్బలు, పచ్చి పండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయాను. రైట్. తిరిగి మనం మనస్సాక్షిని బాగు చేసుకోవడం ఎలా? తిరిగి మనస్సాక్షిని ఎలా బాగు చేసుకోవాలి? యెషయా ప్రవక్తతో దేవుడు చెప్తున్న మాట, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు, పచ్చి గాయాలే ఒంటి నిండా. ఎవరికి? ఇశ్రాయేలు దేశానికి. పాడైపోయింది, దేశం అంతా దుర్గంధంతో నిండిపోయింది, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లతో గాయాలతో నింపబడింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక మాట చూపిస్తా చూడండి. అదే 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి, 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. ఏంటట? మీరు చేతులు చాచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవే. తలపై ఎత్తరా. మన చేతులు చాచినప్పుడు, అయ్యా మా కుటుంబాన్ని రక్షించు, నా జీవితాన్ని బాగు చేయి అని చేతులు చాచావనుకో, దేవుడు చూస్తాడా? చూస్తాడా? చూడంట. ఎందుకంటే గతంలో మనం చేసినటువంటి పాపం, ఆ పుండ్లు, ఆ అవయవం, ఆ నీచమైన తలంపులు, ఆ గతం, ఆ మనస్సాక్షిలో కల్మషమై ఉంటుంది. మీకేమైనా అర్థం చెప్పేది? మీకు కావాలంటే అబ్జర్వ్ చేయండి. కొంతమంది నన్ను ఒక మాట అడుగుతారు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక యవనస్తుడు మారుమనసు పొందాడు. మారుమనసు పొందినటువంటి యవనస్తుడు ఒక 15 ఏళ్ల తర్వాత ఒక శరీర కోరికలు ఇచ్చలను బట్టి పలానా బెంగళూరులోనో పలానా హైదరాబాద్ పట్టణంలో రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి ఒక అమ్మాయితో వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు. వ్యభిచారం చేశాడు. చేసిన తర్వాత బాధ, తప్పు చేశాను బాధ. సరే దేవుని సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడ్డాడు. దేవా నన్ను క్షమించు. నిజంగా ఏడ్చాడు, నిజంగా రోదన పడ్డాడు, నిజంగా బాధపడ్డాడు. దేవుడు క్షమించాడా? క్షమించాడు. కానీ ఒక 6 నెలల తర్వాత ఏం జరిగిందంటే బాగా ఒళ్ళంతా నీరసం వచ్చింది, ఒళ్ళంతా బాధ, ఒకటమైన మోషన్స్, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు. సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేశాడు. బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిందంటే హెచ్ఐవి ఉందని. ఏముంది? హెచ్ఐవి. మరి దేవుడు క్షమించలేదా? ఏంటి మాట్లాడరు? ఇప్పుడు మాట్లాడరు. దేవుడు క్షమించాడు. మరి హెచ్ఐవి ఎందుకు వచ్చింది? నేనేం మాట్లాడతానంటే దేవుడు క్షమిస్తాడు, కాదంటాంలే. కానీ పోయిన కాలం, పోయిన ఆరోగ్యం, పోయిన సమయం తిరిగి రాదు. అలాగే చేసిన తప్పులు, ఆ గాయాలు ఉంటాయి, రెప్పగొడుతూ ఉంటాయి. కాబట్టి ఆ మనస్సాక్షిని బాగు చేసుకోవడం ఎలా? ఇప్పుడు కింద చూద్దాం ఒక మాట. 16వ వచనం. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలను నాకు కనపడకుండా వాటి తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. రైట్. తలపై కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోండి. ఇప్పుడు నా ప్రశ్న, కీడు చేయకోకుండా మేలు చేసే అలవాటు మనకుందా? ఉంటే గొప్పలే, ఉందా? అందుకనే ఇర్మియా భక్తుడు ఏమంటారు తెలుసా? కీడు చేయుటకు అలవాటు పడిన మనం మేలు చేస్తామా? చేయలేం. ఇర్మియా అంటాడు చూడండి. ఇర్మియా 14వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి తీస్తారా? 13వ అధ్యాయం 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లబడును. రైట్. తలపై కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోవాలి. కూషు దేశస్థుడు అంటే ఆఫ్రికా దేశం వాడు, నల్లజాతి వాళ్ళు. తన చర్మాన్ని మార్చుకుంటారా? మార్చుకోలేడు. చిరుతపులి తన మచ్చలు మార్చుకుంటుందా? చిరుతపులి తెలుసా? చిరుతపులి మీద మచ్చలు ఉంటాయే, ఆ మచ్చలు మార్చుకుంటుందా? మార్చుకోలేదు. చిరుతపులి తన మచ్చలు మార్చుకోలేదు. కూషు దేశస్థుడు
తన చర్మాన్ని మార్చుకోలేడు. మరి కీడుకే అలవాటు పడిన మనం మేలు చెయ్య వలపడునా? యెరూషలేమా నీకు శ్రమ, నిన్ను పవిత్రపరుచుకొన్నొల్లవు. ఉందా లేదా? పవిత్రపరచుకుంటుందా? పరుచుకోలేదు, పవిత్రపరచుకోలేదు. ఎవరు? యెరూషలేం. అలాగే సంజీవ్ తేజ, నేను నా మనస్సాక్షిని నేను పవిత్రపరచుకోలేను. ఏమైనా అర్థం కలదా? ఇందాక ఒక మాట చెప్పా, పాపంలో పడిన వ్యక్తి, పాపంలో పడిన ఆత్మీయుడు తిరిగి నిలబడాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. రెండోది క్రీస్తు ద్వారా, అనగా దేవునితో సహవాసం నిలబెట్టుకోవాలంటే క్రీస్తు చేయి పట్టుకోవాలి, యేసు క్రీస్తు పాదాల దగ్గరికి వెళ్ళాలి. యేసు పాదాల దగ్గరికి వెళ్తే యేసు అన్న ఉత్తరవాది తండ్రి దగ్గరికి మనం పిలిచికెళ్తాడు. ఇది మొదటిది. రెండోది ఏం చేయాలి? మనస్సాక్షిని బాగు చేసుకోవాలి. మరి మనస్సాక్షిని బాగు చేసుకోవడం ఎలా అవుతుందా? కాదు. మరి ఎలా బాగుతుంది? ఇందాక చూపించా, పాడైపోయిన పుండ్లతో పట్టిన రోగగ్రస్తమైనటువంటి మనస్సాక్షిని శుద్ధీకరించేది, పవిత్రపరిచేది మన వల్ల కాదు. అందుకనే ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇర్మియా భక్తుడు? కూషీ దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులి తన మీద ఉన్న మచ్చలు మార్చుకోగలదా? మార్చుకుంటుందా? మార్చుకోలేదు. మరి కీడుకు అలవాటు పడిన మనం కూడా మార్చుకోలేదు. అంత మాత్రమే కాదు, అపవిత్రమైన మనము పవిత్రపరచుకోని వాళ్ళము. ఉందా లేదా? నీ కార్యములను బట్టి ఉందా లేదా? ఉంది. సో ఇప్పుడు మరి ఎలా? మనల్ని మనం మార్చుకోలేం. అలాగే మన పిల్లలను, మన భర్తను, మన కుటుంబాన్ని మనం మార్చుకోలేం. చాలామంది ఏమనుకుంటారంటే, నా భర్తని నేను మార్చుకుంటా. నిన్నటి దినాన ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, బాధాకర విషయం. ఒక ప్రాంతం నుంచి, చీరాల ప్రాంతం నుంచి అనుకుంటా, ఒక ప్రాంతం ఫోన్ చేశాడు. నిన్న జస్ట్ నైట్, 27 ఏళ్ళ వయసు, పెళ్ళి 6 నెలలు అయింది. ఎన్ని నెలలు? 6 నెలలు. అయితే వాళ్ళ బంధువుల అమ్మాయి దేవుని నమ్ముకోలేదు. సో నమ్ముకుల బంధువుల అమ్మాయి అనుకోగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని బంధువుల అమ్మాయి అని చెప్పి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత 6 నెలల తర్వాత ఆ అమ్మాయి గొడవలు పెట్టేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారు చెప్పి, నన్ను టార్చర్ పెడుతున్నాడు, నన్ను అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, లేడిపోయినాడు అని చెప్పి విడాకులు అడిగింది. ఏమడిగింది? విడాకులు. ఎన్ని నెలలైంది పెళ్ళి? 6 నెలలు. ఎంత ఈజీగా విడాకులు అడుగుతున్నారంటే అంత ఈజీగా, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకప్పుడు కాలానికి ఇప్పుడు జనరేషన్, ఇప్పుడున్న కాలంలో ఎంత సులభంగా, ఎంత విచిత్రంగా విడాకులు అడుగుతున్నారంటే అంత దారుణంగా. పెళ్ళైనా జస్ట్ ఎన్ని నెలలు? 6 నెలలకే విడాకులు. అబ్బాయి ఫోన్ చేసి అడుగుతున్నాడు, అన్న నేను దేవుని నమ్ముకున్నాను అన్న. మరి ఆ అమ్మాయి నమ్ముకోలేదు. మరి ఎలా చేసుకున్నావు? ఆ రోజుల్లో చేసేసుకున్నానంట. బంధువుల అమ్మాయి కదా, లోబడి ఉంటుంది, వింటుంది, తర్వాత నిదానంగా దేవునిలోనికి ఏంచుకుందాం మార్చుకుందాం అనుకున్నానన్న. మరి ఇప్పుడేమైంది? నన్నే మార్చేసిందన్న. మార్చేసి విడాకుల స్థితికి వచ్చిందన్న. సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇప్పుడు వరకు పెట్టినవన్నీ అడుగుతున్నా. సరే విడాకులు ఇద్దామంటే ఒక వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప విడాకులు ఇవ్వకూడదు కదా, వాక్యంలో ఉంది కదా, ఏం చేయాలన్న అని ఫోన్ చేశాడు అబ్బాయి. అది విన్నప్పుడు బాధేసింది. పెళ్ళై 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి విడాకులు అవుతున్నాయంటే ఆలోచించండి. మార్చుకోగలుగుతామా? నేను ఎందుకు విషయం చెప్పానంటే, కొన్నిసార్లు భయం వేస్తుంది వివాహ విషయంలో. ఎందుకంటే ఎవరిని ఎవరు మార్చలేరు. జనరల్గా నాకు పెళ్లి చూపులు వచ్చినప్పుడు, పెళ్లి చూపుల్లో నేను అడిగేది జనరల్గా నాకు వచ్చినట్టు వివాహ సంబంధాలు అంటే పెళ్లి చూపులు వచ్చినప్పుడు నేను అడిగే ఎక్కువ క్వశ్చన్, మీరు ఎంతసేపు వాక్యం చదువుతారు? ఆ అమ్మాయికి వాక్యం పట్ల ఎంత ప్రేమ ఉంది? దేవుని సన్నిధిలో ఎంతసేపు కూర్చోగలుగుతుంది? ఎందుకంటే వాక్యమే మారుస్తుంది మనుషులు మార్చలేరు. మీకు అవసరం తెలుసా? మనుషులు మార్చగలుగుతారు దేనికి? చెడ్డవాటికి ఎక్కువ ఎడిక్ట్ అయిపోతారు. మంచి వాటికి కష్టం. చాలామంది అనుకుంటారు ఏమన్నంటే, నేను మార్చుకుంటానన్నా నా భర్తను, నేను మార్చుకుంటానన్నా నా భార్యను. వారు పిచ్చాడా, నువ్వు మార్చుకోలేవు. ఎంతోమంది అమ్మాయిలు నేను మార్చుకుంటాను, నా భర్త నేను మార్చుకోలేరు. అందుకని అంటుంది ఏమన్నా ఇర్మియా ప్రవక్త ఏమంటాడు? కూషీ తెస్తాడు తన చర్మాన్ని మార్చుకుంటాడా? చిరుతపులి తన మచ్చ మార్చుకుంటుందా? మార్చుకోలేదు. మరి ఎవరు మారుస్తారు? ఎవరు పవిత్రపరుస్తారు? ఎవరు శుద్ధీకరిస్తారు? పాడైపోయిన మనస్సాక్షినే పవిత్రపరిచేది ఎవరో? మన వల్ల కాదు. దేన్ని బాగు చేసుకోవడం, పవిత్రపరచుకోవడం అవుతుందా? కాదు. మరి ఎవరు పవిత్రపరుస్తారు? హెబ్రీయులకు రాసిన పత్రిక చూస్తారా, 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా, కనపడిందా? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవుడికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు డాష్ మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఏంటి శుద్ధి చేస్తుందంట? మనస్సాక్షిని. కొంత అనుందా? చింత అనుందా? ఏది? ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. ఎందుకు ఇష్టమంటారా? మనస్సాక్షి పాడైపోయింది అనుకో, అన్నీ పాడైపోతాయి. మనస్సాక్షి ఒక్కటి బాగుంటే చాలు,
ఒక్కటంటే నా ఉద్దేశం ఏంటంటే మనస్సాక్షి బాగుంటే ఎంత మంది ముందైనా సరే ఎంత ధైర్యంగా మాట్లాడగలవు, ఎంత ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించగలవు, ఎంత ధైర్యంగా పరిచర్య చేయగలవు, పాట పాడగలవు, దేవుని కొరకు రోషం కలిగి బ్రతకగలవు. మనస్సాక్షి పాడైపోయింది అనుకో, చేస్తామా? చేయలేం. ఇప్పుడు ఆ మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేసేది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తం. అందుకే దైవజనులు యేసన్న గారి పాడబడే అద్భుతమైన పాట, మనస్సాక్షిని శుద్ధి చేయు నా యేసు రక్తం. సరే, చాలా బాగుంది. యేసు రక్తం మనస్సాక్షి శుద్ధి చేస్తుందా? సరే, చివరిగా ఈ మాట ముగిచేస్తాను. సరే, శుద్ధి చేస్తుంది యేసుక్రీస్తు యొక్క మనస్సాక్షి, అంతేనా? అంటే ఇప్పుడు ప్రార్థన చేశాం, యేసయ్యా నీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించు ప్రభువా, శుద్ధీకరించు ప్రభువా, శుద్ధీకరించు ప్రభువా అనగానే ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఆ రక్తంతో శుద్ధీకరించడం అంటే ఏంటి? ఆయన రక్తం ఆడుంది, ఇప్పుడు వెళ్ళి శుద్ధీకరించుకోవడానికి, కడుక్కోవడానికి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, దీనికి మరకైంది, సరిపోడు వేసో, పెనాల్ వేసో, యాసిడ్ వేసో కడుక్కుంటా. దీన్ని అవునా కదా? అదేనా కదా? ఏదో నీళ్ళు ఉన్నాయి, యాసిడ్ ఉంది, పెనాల్ ఉంది, కాబట్టి ఏదో ఒకటి వేసి కడుక్కుంటాం. దీన్ని ఇప్పుడు వేసి రక్తం ఆడుంది అంటే మొదటి మన చర్చిలో ఇచ్చారు కదా, దాన్ని తీసుకొని కొంచెం గుండె మీద చల్లుకొని ప్రభువా శుద్ధీకరించాను ఆయన మనసు అంటారా ఏంది? ఏంటి మనస్సాక్షి శుద్ధీకరించుకోవడం అంటే ఏంటి? ఆయన రక్తం ఎంతో మనస్సాక్షి శుద్ధీకరిస్తుందంట. నిజమే. అంటే దాని అర్థం ఏంటంటే, మనం మోకాలేసి ప్రార్థన చేస్తున్నప్పుడు, మన మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు, యేసు రక్తము నా కొరకు చిందింపబడింది, ఆయన రక్తం చేత నా మనస్సాక్షి పవిత్రపరచబడుతుంది అన్న విశ్వాసంతో ప్రార్థన చేయడం. అలా ప్రార్థన చేసినంత మాత్రం సరిపోదు. ఇప్పుడు మన హృదయం శుద్ధీకరించబడాలంటే ఏమంటారు? ఏం జరగాలి? మీకు గుర్తుందా? దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత 51వ కీర్తనలో మాట్లాడాడు, ప్రభువా నువ్వు బలులు కోరినాడలా ఎన్నైనా కోస్తా. ఏంటిది? బలులు. నువ్వు కోరుతున్నది బలులు కాదు, విరిగి నలిగిన హృదయం కోరుతున్నావు అని ఏడుస్తాడు దావీదు. గుర్తుందా 51వ కీర్తనలో? అంటే దావీదు బలి అర్పించడం వస్తుంది, రక్తం వస్తుంది. ఆ రక్తం కాదు నువ్వు కావాల్సిందే. ఏం కావాలి మళ్ళా? విరిగి నలిగిన హృదయం. మరి పాపంలో పడిన వ్యక్తికి, రొచ్చులో పడిన వ్యక్తికి, భూతబొమ్మలకు, సినిమాలకు ఎడిక్ట్ అయిన వ్యక్తి విరిగి నలిగిన హృదయం వస్తుందా? మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. లోకానికి దగ్గరైనప్పుడు, దేవునికి దూరం అయినప్పుడు విరిగి నలిగిన హృదయం ఉండదు, కన్నీటి ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు. ఎలా వస్తుంది మళ్ళా? ఎలా వస్తుంది విరిగి నలిగిన హృదయం? ఒకవేళ బలులు అడుగో ఇస్తా, దహన బలి అనుకో ఇస్తా. దహన బలి కాదు నువ్వు కోరుతున్నదే. మరి ఏంటి? విరిగి నలిగిన హృదయం కోరుతున్నావయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ఎవరు? దావీదు మహాశయుడు. మరి విరిగి నలిగిన హృదయం, పవిత్రపరచబడిన హృదయం ఎలా వస్తుంది? మనస్సాక్షి పవిత్రపరచబడేది ఎలా? మనస్సాక్షిని మనంతా మనం పవిత్రపరచుకోగలుగుతామా? లేదు. మరి ఎలా పవిత్రపరచది? ఎలా శుద్ధీకరింపబడుతుంది? ఆయన రక్తం ద్వారా. సరే, ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించుకున్నావు, ప్రార్థన చేసావు, అయినప్పటికీ దోషారోపణ జరుగుతుంటది. పూర్తిగా శుద్ధీకరించబడేది ఎలా? యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇది ఒక్కటి చేయి ముగిచ్చేస్తున్నా. యోహాను సువార్త 15వ అధ్యాయం. పూర్తిగా మన మనస్సాక్షిని, అంతరంగా ఉన్న మనస్సాక్షి శుద్ధీకరించేది, పవిత్రపరచబడేది యోహాను సువార్త 15వ అధ్యాయం. తీసారా? యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి డాష్ మీరు ఇప్పుడే ఏముందడా? మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. రైట్. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రాముఖ్యమైనది మనస్సాక్షి, మన జీవితం పవిత్రపరచబడాలంటే ఆయన మాట వినాలి. ఇది ప్రాముఖ్యమైనది. రొచ్చులో పడ్డ వ్యక్తి, పాపంలో పడిన వ్యక్తి చేయాల్సిన మొట్టమొదటి పని యేసు చేతిని పట్టుకోవాలి. నెంబర్ 2, మనస్సాక్షిని బాగు చేసుకోవాలి. మనస్సాక్షిని బాగు చేసుకో మన వల్ల అవుతుందా? కాదు. ఏం చేయాలి? యేసు రక్తం చేత కడగబడాలి. అంత మాత్రం అవుతుందా? కాదు. మళ్ళీ ఏం చేయాలి? ఆయన మాట వినాలి. అంటే ఏం చేయాలి చెప్పండి? వాక్యము చదవాలి, వాక్యము ధ్యానం చేయాలి. నేను చేసే నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో మాట చెప్తాను. నా యవ్వన కాలం నుంచి నేను పాపంలో పడినట్టు, దేవునికి దూరమైనట్టు నాకు అనిపించిన వాక్యం చదవబుద్ధి కాకపోయినా చదువుతా. వాక్యము చదవబుద్ధి కాదు, వాక్యం అర్థం కాదు, వాక్యంలో సారం నాకు అర్థం కావట్లే, కన్నీరు రావట్లే, ప్రార్థన రావట్లే, అయినా చేసింది తెలుసా? బైబిల్ ముందు వేసుకొని చదువుతూనే ఉంటా. గుర్తుపెట్టుకో మిత్రమా, అలా చదువుతుంటే ఆ మాటలు నిన్ను పవిత్రపరుస్తాయి. సో ఫైనల్గా రొచ్చులో పాపంలో పడిన వ్యక్తి చివరి చేయాల్సిన పని ఏంటి? ఆయన మాట వల్ల పవిత్రపరచం. ఇప్పుడు మన మనస్సాక్షి పవిత్రపరచబడాలంటే వాక్యం చదవాలి. చివరికి మాట ముగిచేస్తాను. ఇంగ్లాండ్ దేశంలో 18వ శతాబ్దంలో ఒక దైవజనుడు పుట్టాడు. చాలా పేదరికమైన కుటుంబం. అయితే తల్లి భక్తిపర్రాలు, తల్లి అద్భుతమైన ప్రార్థనాపర్రాలు, అద్భుతమైన భక్తిపర్రాలు. ఎవరు? తల్లి. అయితే ఆ యవనస్తుడు చిన్నతనం నుంచి చదువులేదు. ఎందుకు చదువులేదంటే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు. కాబట్టి ఇంచుమించు 10-12 ఏళ్ళ వయసు నుంచే ఈ చెప్పుల షాప్లో కానీ, ఆ షాపులో కానీ పనులు చేయడం ఈ అలవాటు. అంటే ఇంకా అలా అయిపోయింది.
చదువు లేదు, తన వాక్చతుర్యం అంత బాగుండేది కాదు. అయితే కాలం మారిన తర్వాత 1982 అనుకుంటా, సారీ 1882 ఆ టైంలో ఒక అమ్మాయితో పెళ్ళి అవుతుంది. ఆ అమ్మాయి చాలా భక్తిపరురాలు, బాగా చదువుకునేది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇతనికి ఏమవుతుంది, భార్య అవుతుంది. ఈ భార్య భర్తకు నేర్పించేది ఎలా చదవాలి, వాక్యం ఎలా చదవాలి, అక్షరాలు ఎలా పలకాలి. ఈ చదువు భార్య దగ్గర నేర్చుకొని వాక్యాన్ని బాగా ధ్యానం చేసి చదవడం మొదలుపెట్టాడు. ఇంచుమించు తన 47 ఏట అనుకుంటా, 47, 52 ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. ఇంచుమించు 47 ఏళ్ళ వయసులో ఎలా ఉంటుంది చెప్పండి. జనరల్గా వయసు ఎంత ఊడిపోయిన తర్వాత, 40 ఏళ్ళు దాటిన తర్వాత, 45 దాటిన తర్వాత ఎంతో కొంత బలహీనత, అవునా కదా. 47 ఏళ్ళ వయసులో భార్య చెప్పినటువంటి వాక్యాలు, ఆ అలవాటు, బాగా వాక్యం చదవటం నేర్చుకొని ఆత్మీయయాత్రలో ముందుకెళ్తూ లండన్, ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్ దేశాల్లో వాక్యపరిచయం చేశాడు. అనేక మంది ఆత్మలను సంపాదించాడు దేవుని కొరకు. నా 18 ఏట 20 ఏట ఆయన బయోగ్రఫీ చదువుతున్నాడు. ఆయన పేరు స్మిత్ విగ్లిఫ్ వర్త్ అనే దైవజనుడు, ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు. ఆయన అంత ప్రభావంగా వాక్యం చెప్తుంటే జనాల హృదయాలు కదలిక, తన కుటుంబంలో కదలిక, తన జీవితంలో మార్పు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలుసా, 15 నిమిషాల కంటే ఎక్కువగా ఖాళీగా వాక్యం ధ్యానం చేయకుండా ఉండలేను. అంటే అర్థం ఏంటంటే ఖాళీ సమయం దొరికిన ప్రతిసారి వాక్యం చదివేవాడు. చిన్న బైబిల్ ఉంటుంది తన దగ్గర, పాకెట్ సైజ్ బైబిల్. పనికి వెళ్ళే చోట, ఎక్కడున్న చోట అయినా సరే వాక్యంతో తన హృదయాన్ని బద్దలు చేసుకునేలా వాక్యం చదివాడు. ఎందుకంటే వాక్యం మన హృదయాన్ని మెత్తన చేస్తుంది, సుత్తే లాంటిది వాక్యం, అవునా కదా. ఇప్పుడు చెప్పండి, విరిగి నలిగిన హృదయం ఎక్కడి నుంచి వస్తుంది, వాక్యం చదువు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు, బలు నువ్వు అడిగిన ఎడలా నేను ఇస్తాను. మరి బలులు రావు, మరి ఏం కావాలా, విరిగి నలిగి హృదయం కావాలంటే ఏం కావాలా, వాక్యం కావాలి. అర్థమవుతుంది చెప్పేది, అర్థమవుతుందా. సో ఇప్పుడు వాక్యం కావాలి. సో వాక్యం కావాలంటే వాక్యాన్ని ఎక్కువ చదవాలనిపించకపోయినా సరే వాక్యాన్ని చదవండి. సో మై ఫ్రెండ్స్, ఒకసారి రివైండ్ చేసుకుందాం. పాపంలో పడిన వెంటనే చేయాల్సిన పని ఏంటి, యేసుతో సావాసం, యేసును చేయి పట్టుకొని తండ్రి ఎత్తుకెళ్ళాలి. రెండోది మనస్సాక్షిని బాగు చేసుకోవాలి. మనస్సాక్షిని బాగు చేసుకోవాలంటే దాని కింద సబ్హెడ్డింగ్స్ 3. మన వల్ల అవుతుందా, కాదు. మరి ఎవరి వల్ల అవుతుంది, యేసు రక్తం ఒకటి ఉంటే సరిపోతుందా, సరిపోతుంటే దాని ఉద్దేశం ఏంటి, ఆయన వాక్యం, ఆయన మాట వినాలి. ఆయన మాటే మన హృదయాన్ని, మన మనస్సాక్షిని పవిత్రపరుస్తుంది. ప్రార్థన చేసుకుందామా, దయచేసి మోకరిద్దాం. తిరిగి నిలబడే అవకాశాన్ని ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఒకప్పుడు నా ఆత్మీయత, ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి, ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి హృదయపూర్వకంగా అడుగుదాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, నా కన్న తండ్రి, కృపగలైన దయగల మా దేవ, నాయన విత్తబడిన మాటలు నాలో 300 ఫలింపచేయము తండ్రి. నైనా నిజమే, మా ఆత్మీయ యాత్రలో నైనా నీరు గారిపోయిన మమ్మల్ని లేవనెత్తండి తండ్రి. కృంగిపోయిన నీరు గారిపోయిన పిల్లలకు మాకున్న దిక్కు నువ్వే నాయనా. యేసయ్యా, ఎవరైతే కుటుంబంలో సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి కృంగిపోయి లేవలేకపోతున్నారో నువ్వు దిక్కని నీ చేయి పట్టుకునే కృపనివ్వండి. నెంబర్ 2, మనసాక్షిని పవిత్రపరచుకొని మాటికి దోషారోపణ చేయబడుతున్న మనసాక్షి పవిత్రపరచబడేది మా వల్ల కాదు స్వామి, నా చేత కాదు, అది నీ ద్వారా మాత్రమే సాధ్యం. నీ రక్తం చేత కడిగి పవిత్రపరచండి. నెంబర్ 2, నీ వాక్యంతో నింపండి. మా హృదయాలు నీ వాక్యంతో నింపబడాలి. రొచ్చులో పడ్డప్పుడు, పాపంలో పడినప్పుడు, భూమిబొమ్మలకు, సినిమాలకు ఎడిక్ట్ అయిన మా హృదయం, మా మనస్సాక్షి మాటికి పాపాన్ని నెమరేసుకుంటుంది. ఆ నెమర నుంచి బయటపడాలంటే, నీతి మార్గం వైపు నడవాలంటే నీ వాక్యం మాకు దిక్కు కనుక నా ప్రతి క్షణం నీ వాక్యం ధ్యానం చేస్తూ, అర్థం కాకపోయినా, చదవాలనిపించకపోయినా, నీ సరిధిలో కూర్చోవాలనిపించకపోయినా కూర్చుంటాను ప్రభువా. ఎందుకంటే నా విరిగి నలిగిన హృదయం కావాలంటే నీ వాక్యం కావాలి. అటువంటి తీర్మానంతో ఇప్పుడు నిలబెట్టమని నాయన, ఎవరైతే కురిగిపోయారు, ఎవరైతే ఆత్మీయతలో నీరుగారిపోయారు, నీ వీళ్ళ తిరిగి నిలబెట్టమని, నడిపించమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.